ఒక నది ఒడ్డున మేడి చెట్టు మీద ఒక కోతి రోజు మేడి పండ్లు తింటూ గెంతుతూ ఉండేది. అక్కడే మధ్యాహ్నం వేళ సేదకు వచ్చే ఓ ముసలి ఒడ్డున పడి ఉన్న మేడి పండ్లను తినేది. ముసలి ఒడ్డుకు రాగానే కోతి చిటారు కొమ్మపై ఎక్కి భయంగా కూర్చునేది. కొన్ని రోజులు గడిచేసరికి దానికి భయం పోయింది. ముసలి కోసం కొన్ని పండ్లను కూడా రాల్చేది. ఇంకొన్ని రోజులు గడిచేసరికి కోతికి ముసలికి మంచి స్నేహం కుదిరింది. కొన్నిసార్లు ముసలి తన భార్యకు కూడా మేడి పండ్లను తీసుకెళ్లేది. వీటిని తిన్న తన భార్య, ఆహా, ఇవే ఇంత రుచిగా ఉంటే వీటిని రోజు తినే కోతి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో అనేది. నాకు కోతి గుండెకాయను తినాలని ఉంది, దానిలాగానే మన ఇంటికి తీసుకొనిరా, దాన్ని ఎలాగైనా మన ఇంటికి తీసుకొనిరా అని పోరు పెట్టేది. ముసలి రోజు ముసలి భార్యకు పోరు ఎక్కువైంది. ఇక తప్పదనుకుంది ముసలి. ఓ మధ్యాహ్నం పూట కోతితో, మిత్రమా, రోజు మాకు మంచి మేడి పండ్లు ఇస్తున్నావు, నీకు కృతజ్ఞతగా నా భార్య విందుకు పిలిచింది, నువ్వు రావాలి అంది. అందుకు కోతి, మిత్రమా, నాకు మా తాత చెప్పిన కథ ఇంకా గుర్తుంది. అందులో నీలాగా పథకం వేసిన ముసలిని ఒక కోతి బోర్డు కొట్టించి తన గుండె చెట్టు మీద ఉందని చెప్పి తప్పించుకొని పోయింది.